తిరుమలలో ఈ 4 తప్పులు చేయకండి. మొదటిది, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళకూడదు. తిరుమలలో ఉండటానికి వరాహస్వామి దగ్గర అనుమతి తీసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి 3 ప్రమాణాలు చేశారు. అవి ఏంటంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణపత్రం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పటికీ ఈ పత్రం టీటీడీ మ్యూజియంలోనే ఉంది. రెండవది, పెళ్లైన 6 నెలల వరకు కొత్త దంపతులు తిరుమలకు వెళ్లకూడదు. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారితో వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండమీదకి వెళ్లేదు అని చెప్పబడుతుంది. కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉంది. ఆ తర్వాత కొండమీదకి వచ్చారు. మూడవది, పాదరక్షలు వేసుకుని మాడవీధుల్లో తిరగద్దు. ఎందుకంటే ఆ కొండ అంతా పవిత్రమైన సాలగ్రామ శిల కాబట్టి. నాల్గవది, తిరుమల కొండమీద ఆడవారు తలలో పూలు ధరించరాదు. తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యం కోసమే ఉపయోగపడాలి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ 4 తప్పులు చేయకుండా భక్తి, గౌరవం, శ్రద్ధతో స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.